వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నథింగ్ ఫోన్ 3A వర్సెస్ రియల్మీ P3 Pro 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ దాకా ఇంకో రిక్వెస్ట్ అనమాట. కంటెంట్ యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అయితే పక్కా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకొని నథింగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. వీళ్ళ వెబ్సైట్లో నాకు ఒకటి మంచి విషయం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో 3Dలా రొటేట్ చేసుకోవచ్చు. కింద బాటంలో స్పీకర్స్, టైప్ సి పోర్ట్, గ్లైబర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది, పవర్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, సిమ్ స్లాట్, ఇవన్నీ బటన్స్ ఏవైతే ఈజీగా చూసుకోవచ్చు. పంచోలు మైక్ ఇక్కడ ఉందని ఈజీగా 3Dలా మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీ నథింగ్ ఫోన్ 3A చూపించినాక నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ P3 Pro చూపిస్తున్నాను. ఇక్కడ రెండు స్మార్ట్ ఫోన్స్ లుక్ వైజ్ బాగానే ఉన్నాయి. హైలైట్ చూసుకుందాం ఒకసారి. రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ ఏంది స్మార్ట్ ఫోన్ కంటే, ఇది ఎలిట్ కెమెరా సిస్టమ్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోకస్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 30Hz దాకా అల్ట్రా జూమ్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ ఐ థింక్ ఓఎస్ వస్తుంది బై. అండ్ ఎసెన్షియల్ స్పేస్ అనమాట. ఏఐకి సంబంధించిన టాస్క్లు చేసుకోవడానికి ఐ థింక్ స్పేస్ సంబంధించిన హైలైట్ అయితే తీసుకొచ్చినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్. అదే రియల్మీ P3 Proకి చూసుకుంటే హైలైట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. సేమ్ ప్రాసెసర్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ డిజైన్ చూసుకుంటే మాత్రం నెబిలా డిజైన్తో పాటు కూడా వస్తుంది. 90 FPS స్మూత్ పర్ఫార్మెన్స్ వస్తుంది. క్వాడ్ కర్వ్డ్ ఎడ్జ్ ఫ్లో డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. IP69 రేటింగ్ అండ్ ఏరోస్పేస్ వేపర్ కూలింగ్ చెంబర్ వస్తుంది. 60-50 mm2తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్, సోనీ IMX896 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఓకే, ఇవి హైలైట్స్ అనమాట బై. సరే అన్న, హైలైట్స్ పక్క పెట్టిన ప్రైస్ ఎంత అంటే బై, ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం నథింగ్ ఫోన్ 3A వచ్చేసరికి అయితేనేమో 8GB ర్యామ్ 128GB షో వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 25,000 రూపాయలకు వస్తుంది అనమాట. అదే రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. 8GB ర్యామ్ 128GB షో వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 20,000కు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే నథింగ్కి కూడా వేరే ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ యొక్క కంపారిజన్ చూస్తాం. ఫస్ట్ నథింగ్ చూసుకుందామే. సో నథింగ్లో మెయిన్ చూసుకుంటే మాత్రమే బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB షో వేరియంట్, 8GB ర్యామ్ 2GB షో వేరియంట్. సో హయ్యర్ వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుందాం ఒకసారి. 250GB షో వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 27,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ మస్త్ అయిపోతా అంటే బేసిక్ యూసర్కి. అదే రియల్మీలో చూసుకుందామే. సో రియల్మీలో హైయర్ వేరియంట్ ఏదైతుంది 8GB ర్యామ్ 2GB షో వేరియంట్ వచ్చేసరికి అయితే 21,000 ఉంది. దాంట్లో తర్వాత 12GB ర్యామ్ అండ్ 2GB షో వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 23,000 ఉంది. నేనైతే దీనికి కూడా బేస్ వేరియంట్ అంటాను. యావరేజ్ యూజర్కి సరిపోతుంది. కమింగ్ టు రియల్మీ P3కి వచ్చేసరికి అయితేనేమో సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్కి సంబంధించింది ఉంది. కానీ మనం కంపారిజన్స్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తున్నాం కదా. సో ర్యామ్ ఇక్కడ కూడా 12GB ర్యామ్ 2GB షో వేరియంట్ ఉంది. 8GB ర్యామ్ 128GB షో వేరియంట్ ఉంది. అండ్ 2GB షో వేరియంట్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు డైమెన్షన్స్, హైట్స్, వెయిట్ చూసిన వెయిట్ 201 grams వస్తుంది. 8.35 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో రియల్మీ వాళ్ళది వెయిట్ ఒకసారి చూసుకున్నాం. స్మార్ట్ ఫోన్ది డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి నెబిలా గ్లో ఒకటి 190 grams ఉంది. గెలాక్సీ పర్పుల్ అండ్ స్టాటమ్ బ్రౌన్ కలర్ 192 grams వెయిట్తో పాటు 2 grams వెయిట్ ఎక్స్ట్రా వస్తుంది. అండ్ థిక్నెస్ చూసుకుంటే 8.29 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ దీనికంటే థిక్నెస్ ఇంకా తక్కువనే వస్తుంది అనమాట. వెయిట్ కూడా తక్కువనే ఉంది. నెక్స్ట్ చూసుకుందాం ప్రాసెసర్. సో ప్రాసెసర్ క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. క్వాల్కామ్ అడ్రినో యూజ్ చేస్తారు అండ్ NP యూజ్ చేస్తారు. ఆక్టా కోర్ 4nm ఆర్కిటెక్చర్. ఇక్కడ ఒక కోర్ వచ్చే 2.4 GHz, మిగతా 3 కోర్లు వచ్చే 2.4 GHz, మిగతా 4 వచ్చేసరికి అయితేనేమో 1.8 GHz మీద వస్తున్నాయి. సో అదే ఇక్కడ కూడా అదే ఉందా చూద్దాం ఒకసారి. ప్రాసెసర్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ. సో ప్రాసెసర్ కూడా అంత డీటెయిల్ ఏం మెన్షన్ చేయలేరు. ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అనేది పెట్టారు. అంటే ప్రాసెసర్ సేమ్ ఉంది బై. అడ్రినో 810తో పాటు వస్తుంది. అడ్రినో GPUతో పాటు కూడా వస్తుంది. సో ప్రాసెసర్ కాడికి విషయంకి వచ్చేసరికి అయితేనేమో రెండింటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరాకి వచ్చేసేద్దాం. సో కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ది శాంసంగ్ కెమెరా వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ది టెలిఫోటో లెన్స్ వస్తుంది శాంసంగ్ వాళ్ళది. అండ్ 8 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. OIS రెండు కూడా ఉన్నాయి. అండ్ బాగుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఈ కెమెరా చూసుకుందాం రియల్మీ P3 Proకి చూసుకుంటే 50 మెగాపిక్సెల్ది సోనీ వాళ్ళ IMX896 OS కెమెరా వస్తుంది.
2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ కూడా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కెమెరా కాడ మనకి నథింగ్ ఫోన్ ఏదైతే ఉందో చాలా బెనిఫిట్ అయితే కొట్టేసింది అనుకోవచ్చు. ఇక్కడ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. సో కెమెరా విషయంలో చూసుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 ఇక్కడ ఒక పాయింట్ అయితే కొట్టేసింది. ప్రాసెసర్ కాడ పోయి సేమే ఉన్నాయి, మిగతావన్నిటి కాడ కూడా సేమే ఉన్నాయి. థిక్నెస్ కాడ రియల్మీ బాగుంది, వెయిట్ కాడ రియల్మీ కూడా బాగుంది. కమింగ్ టు కెమెరా కాడ మాత్రం రియల్మీ కంటే నథింగ్ ఫోన్ బాగా కొట్టేసింది పాయింట్స్. డిస్ప్లే చూస్తే 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ రియల్మీకి చూసుకుందాం. సో రియల్మీకి డిస్ప్లే చూసుకుంటే OLED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా చూసుకుంటే స్లైట్లీ కార్డ్ కర్వ్డ్ అన్నట్టుంది. ఒకసారి హైలైట్లో చూసేద్దాము. ఇక్కడ మీకు కార్డ్ కర్వ్డ్ ఎడ్జ్ ఫ్లో డిస్ప్లే అనేసి వస్తుంది. సో ఓకేనా, అదే నథింగ్ వాళ్ళ కూడా చూసుకుంటే డిస్ప్లేకి సంబంధించింది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో బేసిక్గా ఫ్లాట్ డిస్ప్లే కిందకే నేనైతే కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్ డిస్ప్లే ఫ్లాట్, కానీ అక్కడికైనా సరే మంచి స్పెసిఫికేషన్స్తో పాటే తీస్తారు. సో ఇక్కడ రియల్మీ P3 Pro చూసుకుంటే మాత్రమే 1.5K రెజల్యూషన్, 2800x1272 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ నథింగ్ చూసుకుంటే 1080x2392 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 10 బిట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా అవి సేమ్ అవే ఉన్నవి. సో ఒకటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇంకా చాలా రిఫ్రెష్ రేట్, క్లైబర్ ఇంటర్ఫేస్ ఇవి అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవి యూనిక్నెస్ అయితే తీసుకొస్తున్నాయి అన్నమాట. కమింగ్ టు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఛార్జర్, 7.5 వాట్స్ రివర్స్ ఛార్జర్ ఉంది. సో రివర్స్ ఛార్జింగ్ దేనికన్నా అంటే మీ TWS నెక్ బ్యాండ్లకు అవన్నట్టు వీటికి రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. గంట లోపల మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. 50% అవుతుంది, 20 minutes ఛార్జింగ్ అవుతుంది. రియల్మీకి వచ్చేసరికి బ్యాటరీ అని చూసుకుంటే మాత్రం 6000 mAh బ్యాటరీ వస్తుంది, 80 వాట్స్ ఛార్జర్. సో ఇది ఇంకా తొందరగా ఛార్జ్ అయిపోతుంది, ప్లస్ 1000 mAh బ్యాటరీ వస్తుంది. కాబట్టి బ్యాటరీ కాడ ఛార్జర్ కాడ రియల్మీ గెలిచింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మల్టీమీడియాకి సంబంధించిన కోడెక్స్ మోస్ట్లీ రెండిట్లో కూడా సేమే ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇక్కడ నానో సిమ్స్ వస్తున్నవి అండ్ NFC కంపాటబిలిటీ ఉంది విత్ గూగుల్ పే, బ్లూటూత్ వర్జన్ 5.4 అండ్ 4x MIMO టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది. స్టాండర్డ్ నెట్వర్క్స్ అండ్ నాన్ స్టాండర్డ్ నెట్వర్క్స్ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ కిందకి వచ్చేస్తే వైఫై చూసుకుంటే వైఫై 2.5 కింద 5 GHz వస్తుంది. మీమో టెక్నాలజీ యూజ్ చేస్తారు. వైఫై హాట్స్పాట్, మీమో అండ్ హాట్స్పాట్ అవన్నీ కూడా ఉన్నాయి. అదే రియల్మీకి వచ్చేసేద్దాం. రియల్మీ P3 Proకి చూసుకుంటే కనెక్టివిటీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా అంతే, స్టాండర్డ్ నెట్వర్క్స్ అండ్ నాన్ స్టాండర్డ్ రెండు ఇక్కడ సపోర్ట్ ఉంది. అండ్ వైఫై చూసుకుంటే 2.4 GHz 5 GHz వస్తుంది. 20 mm అనేసి అయితే పెట్టారు, 80 mm 40 meters అనేసి అయితే పెట్టారు. బ్లూటూత్ ఇక్కడ ఎంత ఉంది, బ్లూటూత్ 5.4 ఉంది నథింగ్ ఫోన్ 3 అలా. రియల్మీ P3 Pro బ్లూటూత్ 5.2 ఉంది. సో కొన్ని ఫీచర్స్ తగ్గినవి కనెక్టివిటీ కారం. లొకేషన్ చూసుకుంటే బైడ్యూస్ GPS గ్లోనస్ గ్యాలక్సీ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. చూసుకున్న GPS L1 గ్లోనస్ G1 PDS గ్యాలియోస్ యాంగ్ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ నథింగ్ లేదంటే 360-degree యాంటీనాతో పాటు వస్తుంది. రియల్మీని అట్లా ఇక్కడ అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫ్రంట్ అంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అదే రియల్మీలో చూసుకుందాం. సో రియల్మీలో సెన్సార్స్ గురించి చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో సెన్సార్స్ అయితే చూసుకుంటే మాత్రం రెండింటికి కూడా సేమే ఉన్నాయి. కమింగ్ టు మనం పోర్ట్స్, ఇక్కడ మనకి పోర్ట్స్ గురించి చూసుకుందాం. ఇక్కడ మనకి శాంపుల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ వస్తున్నాయి. కింద చూసుకుంటే కింద సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్, స్పీకర్స్, పైన కూడా స్పీకర్స్, మైక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు. సో ఓవరాల్ బాగుంది. అండ్ అదే నథింగ్ ఫోన్ చూసుకుందాం. సో నథింగ్ ఫోన్కి సంబంధించిన ఇక్కడ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేరు పిక్చర్స్. సో అది వీళ్ళ దగ్గర ప్రకారం మనం చూసుకోవచ్చు అంతే. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ నథింగ్ OS 3.1 వస్తుంది, పవర్డ్ బై Android 15. 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ 15 అంటే 16, 17 అండ్ 18 దాకా అప్డేట్స్ వస్తున్నాయి. 6 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే రియల్మీకి వచ్చేసేద్దాం. సో రియల్మీకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ UI 6.0 అంటారు. ఎన్ని అప్డేట్స్ వస్తాయనేసి అయితే దాని గురించి అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. ఇది జస్ట్ బేస్డ్ ఆన్ Android 15 అంటారు. సో మోస్ట్లీ నాకు తెలిసిన కాడికి అయితే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. సో లైక్ ఆండ్రాయిడ్
15 అండ్ 7 15 అంటే 16, 17 దాకా వస్తుంది. అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుండొచ్చు నా ఒపీనియన్లో. వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ ఏం చేయలేదు, నార్మల్గా అదే ఉంటుంది. ఇన్ కేస్ చేంజ్ డిఫరెన్స్ ఉంటే కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. కమింగ్ టు ఇంకా అడిషనల్గా చూసుకుంటే ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ కూడా అంతే కంపారిజన్ వచ్చేసింది. సో ఇవి ఆన్ పేపర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. అదే యాక్చువల్ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే రియల్మీ P3 ప్రోకి అండ్ నథింగ్ ఫోన్ 3ఏకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రియల్మీ P3 ప్రోలా బ్యాటరీ, ఛార్జరు, వెయిట్, ఫోన్ థిక్నెస్ గేమ్ చేంజర్ అనమాట. అడ్వాంటేజ్ అండ్ ప్రైస్ అనమాట 20,000 రూపాయలకు వస్తుంది. కమింగ్ టు నథింగ్ ఫోన్ 3 వచ్చేసరికి అయితేనేమో కెమెరాస్ బాగున్నాయి, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, కనెక్టివిటీకి సంబంధించిన ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మంచి గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది, బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ లుక్తో పాటు కూడా వస్తుంది. దీనికి ఎక్స్ట్రా 5,000 ఎక్కువ పడుతున్నాయి, 25,000 రూపాయల కాస్ట్ అయితే పడుతుంది. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఏది బెటరు అంటే నా ఒపీనియన్లో మీరు ఓన్లీ కెమెరా పరంగా కావాలి, లేకపోతే డిఫరెంట్ లుక్ కావాలంటే నథింగ్ ఫోన్ 3 తీసుకోవచ్చు. పైసలకి ఇబ్బంది లేదు, 25,000 పెట్టినా నాకే ప్రాబ్లం లేదు, మంచి ఫోన్ కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది. అంటే నాకు తెలిసిన కాడికి ఆన్ పేపర్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 ఇయర్స్ దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. అదే రియల్మీకి సంబంధించి చూసుకుంటే మాత్రం రియల్మీ కాడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు ఇన్ని ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని. సో మోస్ట్లీ నార్మల్గా క్యాలిక్యులేషన్ చూసుకుంటున్నాం 2+4 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అనేసి అయితే నేను గెస్ చేస్తున్నా. సో అది అండ్ 5,000 తక్కువలో వస్తుంది. ఇక్కడ రెండింటికి స్మార్ట్ ఫోన్స్కి కార్డ్ ఆఫర్స్ ఉంటాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి, ప్లస్ ఏమైనా స్పెసిఫిక్గా సేల్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అసలు ఎవరికంటే రెండిట్లో కూడా పర్ఫార్మెన్స్ వాయిస్ అయితే రెండు సేమే రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రియల్మీ P3 ప్రోలో వచ్చేసరికి అయితే ఇక్కడ ఇంతకుముందుకు హైలైట్లో కూడా మెన్షన్ చేసినట్టున్నాను, ఇక్కడ వేబో కూలింగ్ చెంబర్తో పాటు కూడా వస్తుంది. అండ్ నథింగ్ ఫోన్లో కూడా ఐ థింక్ అదే ఉన్నట్టుంది, కొంచెం టెంపరేచర్స్ మేనేజ్ అవుతాయి. కానీ ఏంటంటే బ్యాటరీ తక్కువ వస్తుంది. సో బ్యాటరీ ఇక్కడ కొంచెం చూసుకోవచ్చు అండ్ ఎక్స్టెన్షన్ స్పేస్ వస్తుంది ఏకి సంబంధించింది. సో కొంచెం మోడర్న్ ఫీచర్స్, కొంచెం బెటర్ కెమెరా, బెటర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి అంటే నథింగ్ ఫోన్ 3 బెటరు. లేదు తక్కువ బడ్జెట్లో డీసెంట్గా కొన్ని నార్మల్ టాస్క్లు చేయడానికి ఏకి సంబంధించిన టాస్క్లు చేయాలనుకుంటే ఇట్లా రియల్మీ P3 Pro 5G బెటర్ అనమాట. నా ఒపీనియన్లో 20,000 బడ్జెట్ ఉంటే మాత్రం రియల్మీ P3 Pro తీసుకోండి, 25,000 30,000 బడ్జెట్ ఉంటే ఇట్లా నథింగ్ ఫోన్ 3 తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అనమాట. మీరు ఏమనుకుంటారు? ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను రిప్లై అయితే చేయడానికి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కంపారిజన్ వీడియో, ఇంత లెంది వీడియో ఇక్కడ దాకా చూసారు వాళ్ళందరికీ థ్యాంక్స్. ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ మన రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.